Someone sit down, everybody. సార్, ఒక ఎస్ఐ భార్యకే సెక్యూరిటీ లేకుండా పోయింది. ఆమె ఒక గుర్తు తెలియని హంతకుని చేతిలో దారుణంగా చంపబడింది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్ సార్? అలా కాదు, ఐ విల్ టెల్ యూ. వెయిట్ లెట్ దెమ్ టాక్. దాదాపు 17 మంది అమాయక స్త్రీలు చంపబడ్డారు. ఇక సామాన్య స్త్రీలకు మీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఇవ్వగలరా సార్? ఈ హత్యలపై ప్రజల స్పందన రాస్తూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుంటారా? ఆర్ యూ టేకింగ్ ఎనీ సెక్యూరిటీ మెజర్స్? ఇంతమంది స్త్రీలు దారుణంగా చంపబడుతుంటే అసలు మీరు ఏం చేస్తున్నారు సార్? చచ్చిపోతున్నది హోదా లేని వారనా, విఐపీలు కారనా? ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తికి చిన్న అపాయం జరిగిందంటే బ్లాక్ క్యాట్, రెడ్ క్యాట్, బ్లూ క్యాట్, కమాండోస్ అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తారే. బట్ నౌ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ టు నెగ్లెక్ట్ ద సిచ్యువేషన్? ప్రజలు మాత్రం పోలీసుల అసక్తత అంటున్నారు. కామెంట్ ప్లీజ్. ఇప్పుడు ఒక ఎస్ఐ తీవ్రంగా గాయపడి మరణయాతన అనుభవిస్తున్నాడని, ఒక ఎస్ఐ భార్య దారుణంగా చంపబడిందని క్రైమ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారా? ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ ఆల్ యువర్ ఛార్జెస్ ఆన్ అవర్ డిపార్ట్మెంట్. ఈ పరిస్థితుల్లో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. బట్ చంపబడ్డ వాళ్ళు సామాన్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. క్రైమ్ ఈజ్ క్రైమ్ అండ్ వీ విల్ బి డూయింగ్ అవర్ బెస్ట్. బట్ వేర్ ఈస్ ద రిజల్ట్ సార్? రిజల్ట్స్ లేకనే కదా పరిస్థితి ఇంత విషమించింది. సో ఆర్ యు యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్? హంతకుడు చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే మీ డిపార్ట్మెంట్ లో ఇంటెలిజెన్స్ లేరంటారా? నో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. హంతకుడు గురించి చెప్తున్నాం అంతే. నో రేపింగ్, నో రాబరీ. హతుల దగ్గర గోల్డ్ ఆర్టికల్స్ కూడా అలాగే ఉన్నాయి. పోనీ ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ అంటే అదే క్షుద్ర శక్తుల కోసం పూజలు, బలులు వగైరా అనుకుంటే అలాంటి సూచనలేవి కనిపించడం లేదు. చంపబడ్డ వాళ్ళంతా స్త్రీలే కాబట్టి హంతకుడు మగవాడు అనుకుంటున్నాం. హీ మే బి ఏ మెంటల్లీ పర్వర్టెడ్ మ్యాన్, సాడిస్ట్, సైకోపాతలాగా ఉన్నాయి అతని మూమెంట్స్. ఇప్పుడు అప్పుడు అన్నట్టు కోమాలో ఉన్న శేఖర్. Please kindly don't use such easy words. From our department, we are losing so many sincere officers. Our lives are dedicated to the nation. I am feeling for it. ఖాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మాకేమైనా అత్యంత శక్తులు వస్తాయా? మేము కూడా మనుషులే కదా. సీరియస్ గానే బిహేవ్ చేస్తున్నామండి. ఈజీ వర్డ్స్ కాదు సార్, ప్రజల స్పందన గుర్తు చేస్తున్నాం. ఆ ఎస్ఐ శేఖర్ గారు కోమా నుండి బయటకు వస్తే ఉన్నది ఎవరనేది తెలిసిపోతుందిగా. It is very sorry to tell you, his condition is very serious. అతని ఆరోగ్యం చక్కబడాలని, ఈ సమస్య పరిష్కారం కావాలని మనందరం ఆశిద్దాం. దట్స్ ఆల్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత డిస్కషన్ జరుగుతున్నా హోమ్ మినిస్టర్ గారు కామ్ గానే ఉన్నారు. ఎనీ కామెంట్స్? If I wanted to comment on this situation, I mean, ప్రజల చేత ఎన్నుకోబడినవారు కదా, అది అత్యధిక మెజారిటీతో. ప్రస్తుతం నన్ను పొగట్టం కాదు ముఖ్యం. లెట్ us come to the point. అది కాదు సార్, ఎప్పుడైనా మీరు హ్యాండిల్ చేస్తున్న శాఖ ఫెయిల్ అయితే, ప్రస్తుతం అయింది కదా, మీ పదవికి రాజీనామా చేస్తారా? నాకు నా శాఖ మీద గట్టి నమ్మకం ఉంది. అందుచేత రాజీనామా ప్రసక్తే ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఇలా రాజీనామా చేస్తూ పోతే టర్ముకి 50 మంది మినిస్టర్స్ ని మార్చాల్సి వస్తుంది. ఇందులో ప్రతిపక్షాల హస్తం ఏదైనా ఉందనుకుంటున్నారా? ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు తెలుసో తెలియకో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తే ఇది తప్పు అని ప్రభుత్వాన్ని సరిదిద్దడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రతిపక్షం. So it is not necessary to drag everybody into the scene. Keep them out of it. ఇంతకు ప్రస్తుతం ఈ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు? ఈ కేసు డీల్ చేయడానికి ఒక ఎస్ఐని ఆ రేంజ్ స్టేషన్ కి అపాయింట్ చేస్తున్నాం. జస్ట్ ఒక ఎస్ఐని అపాయింట్ చేస్తున్నారా? This appointment is not based on the cadre. It is based on the capability of the person. We are appointing a young and dynamic sub-inspector, Mr. Ali. As per your instructions, I am reporting, sir. Please take your seat. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం జరుగుతున్న హత్యలన్నీ ఒకే రకంగా ఒంటరిగా ఉన్న స్త్రీలనే చంపుతున్నారు. ముఖ్యంగా ఒకే వయసులో ఉన్న స్త్రీలు. దీనికి కారణం, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ఐ శేఖర్ భార్యతో సహా ఇప్పటికి 17 హత్యలు జరిగాయి. ఎస్ఐ మినహా మిగిలిన హత్యలన్నీ ఒకే రకంగా ముఖం పొగలగొట్టి చంపడం జరిగింది. రేప్ జరిగినట్లు గానీ, రాబరీ జరిగినట్లు గానీ దాఖలాలు లేవు. పోలీసులు సెక్యూరిటీ ఉన్న చాలా తెలివిగా హత్యలు చేస్తూ హంతకుడు మగాడైతే తప్పించుకు తిరుగుతున్నాడు. మేధావి వర్గాలు ఈ హత్యల్ని ఒక మానసిక రోగి, మెంటల్లీ పర్వర్టెడ్ సైకో చేస్తున్నట్టుగా భావిస్తున్నాయి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవటం మన డిపార్ట్మెంట్ అశక్తత అని
పత్రికలు ఘోషిస్తున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ ఆలీ. ప్లీజ్ టేక్ దిస్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు థ్యాంక్స్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ ఆలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే క్యాన్సర్ అండి. నేను చచ్చిపోతానా? ఒకవేళ నేను పోయినా మీరు మీరు వేరే పెళ్లి చేసుకున్నా పాప, మన పాపని మీ ప్రాణంలో చూసుకుంటారు కదా? చెప్పండి, మీ ప్రాణంలో చూసుకుంటారు కదా? చక్కటి స్పాట్ కదా ఇది. అవునండి, పెళ్ళై నెల కావస్తున్నా మీరింకా కొత్త పెళ్లి కొడుకులాగే ఉన్నారు. మీ బుద్ధి ఏం మారలేదు. అయ్యో ఏమండి, లంచ్ బ్యాగ్ మర్చిపోయాను. నీ మొత్తలో పడి నన్ను నేనే మర్చిపోయాను. 1 మినిట్ వెళ్ళి తెస్తాను.
చెప్పారు, ఇది తీసుకొని ఈ విషయం దండరాయి. అంతేగానండి. ఇదిగో మీ అందరికి ఒక్క మాట, మీ అందరికీ ఈ ఎట్టోడు చెప్పే మాట, అది నా మాట కాదు, పోలీసోడి మాట. ఈ చుట్టుపక్కల అడవుల్లో ఆడోళ్ళని ఆడెవడో చంపుతున్నట్ట. అందుచేత మన ఊరోళ్ళందరికీ ఎస్ఐ గారు ఊరి పెద్ద చెప్పేదేమిటంటే, ఒంటరిగా ఆడోళ్ళని పగటిపూట గాని రాత్రిపూట గాని పంపకూడదహో. మధ్యలో ఈ కిట్టిగాడు ఎక్కడికి వెళ్ళాడబ్బా? అన్నీ నేనే చూసుకోవాలి. ఛే, లా 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 లా. లా 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 లా.